ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడు అయిన మా తండ్రి, మీ ఉన్నతమైన ఘనమైన శ్రేష్టమైన నామానికి మీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి. ఇప్పటి వరకును కూడా కొన్ని మాటలు తండ్రి నీ గ్రంథంలో నుంచి నీ పిల్లలు విని ఉన్నారు. మరికొన్ని సంగతులు నీ గ్రంథంలో నుంచి నీ పిల్లలకు వివరించడానికి సిద్ధపడుతుండగా సమయోచితమైన జ్ఞానాన్ని నాకు అనుగ్రహించండి. నీ పిల్లలు కేవలము వినేవారుగా ఉండి మోసపోక విత్తబడుతున్న మాటలో ఉన్న సత్యాన్ని గ్రహించుట కొరకు ప్రతి ఒక్కరికి కూడా సమయోచితమైన జ్ఞానాన్ని అనుగ్రహించమని అడుగుచున్నాను. ఈ కూడిక ముగిసే వరకును కూడా తండ్రి ఎలాంటి అల్లరను ఆటంకమును లేకుండా మీరే మా అందరికీ తోడుగా ఉండి ఆదరించి నడిపించమని క్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ఈ ప్రార్థన విన్నపములన్నీ కూడా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు చేరవచ్చినటువంటి ప్రియులైన దేవుని పిల్లలందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నా. ప్రియులారా, ఈ సమయంలో ఒక చక్కటి ప్రాముఖ్యమైన విషయాన్ని మరి కొద్ది నిమిషాలు దేవుని గ్రంథం నుంచి మనం పరిశోధనతో తెలుసుకుందాం. కీర్తనల గ్రంథం 14వ కీర్తన మొదటి 3 వచనాలు చదవగలిగిన వారు అర్థవంతమైన రీతిలో కొంచెం చదివి సహకరించాలని ప్రభుపేట మీకు మనవి చేస్తూ ఉన్నా. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందురు. అండర్లైన్ చేసుకున్న మాట, వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయుదురు. మేలు చేయువాడు ఒకడునూ లేడు. వివేకము కలిగి దేవుని వెదుకువారు కలరేమో అని యెహోవా ఆకాశము నుండి చూసి నరులను పరిశీలించెను. వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు. మేలు చేయువారు ఎవ్వరూ లేరు, ఒక్కడైనను లేడు. చాలండి. ఈ పదాలు చదువుతూ మనం కిందకు వస్తున్నప్పుడు ఈ సందర్భం అంతా మనం చాలా జాగ్రత్తగా పరిశీలనతో చూడగలిగితే దేవుని గూర్చి తెలియనటువంటి వ్యక్తులను గూర్చి మాట్లాడుతున్న మాటలుగా మనకు కనపడుతున్నాయి. అవునా? దేవుణ్ణి గూర్చి అవగాహన ఆలోచన లేనటువంటి వ్యక్తులుగా మనకు కనపడుతూ ఉంది. దేవుడు లేడనేవాడు బుద్ధిహీనుడు అని బైబిల్ చెప్తూ ఉంది. ఈ బుద్ధిహీనుడికి మంచేదో చెడేదో తెలియదు. అవునా? ఏది మంచో ఏది చెడో, ఏది చేయొచ్చో ఏది చేయకూడదో ఈ బుద్ధిహీనుడికి తెలియదు. ఇప్పుడు దేవుని పిల్లలైనటువంటి వారికి ఏది చెయ్యాలో ఏది చేయకూడదో తెలిసి ఉంటుందో తెలియదా? ఏమ్మా, ఇప్పుడు సమాజంలో బ్రతికేవాడి కంటే మంచేదో చెడేదో తెలియదు అంటున్నాం కొంతమందికి, మరి కొంతమందికి తెలుసులేండి. ఇప్పుడు సంఘానికి వచ్చేవారందరూ కూడా ఏం చేయాలంటే ఏది చేయాలో ఏది చేయకూడదో, ఏది మంచో ఏది చెడో దేవుడు క్లారిటీగా చెబుతున్నాడా లేదా? మీరు ఆలోచన చేయాలి జాగ్రత్తగా. ఇప్పుడు చెడు అనేది క్రైస్తవుడు చేయటానికి వీల్లేదు. అవునా? క్రైస్తవుడు తప్పు చేయటానికి వీల్లేదు. క్రైస్తవుడు అయిన తర్వాత కూడా తప్పునే ప్రోత్సహిస్తూ తప్పునే చేస్తూ భక్తనే వేషధారణ కలిగి నీకు నచ్చినట్టుగా నువ్వు బ్రతికితే ఈ సమాజంలో ఉన్నవారు నిన్ను ఏమీ చేయలేకపోవచ్చు, కానీ దేవుడు అనేవాడు ఉన్నాడు, ఖచ్చితంగా శిక్షించి తీరుతాడు. ఇది వాస్తవం. ప్రియులారా, మీరు ఆలోచన చేయండి. తప్పు చేస్తున్న వారిని దండించటానికి ఈ సమాజంలో న్యాయ వ్యవస్థ అనేది ఒకటి ఉంది. అవునా? మొట్టమొదటిగా ఏదైనా ఒక నేరం చేసినప్పుడు వెంటనే ఇన్ఫర్మేషన్ ఎవరికి ఇస్తారమ్మా? ఎవడైనా హత్య చేశాడు అనుకోండి, హత్య చేసిన వెంటనే ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇస్తాం మనం? ఎందుకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాం? నేరం చేశాడు కనుక న్యాయస్థానానికి అప్పచెబుతున్నాం తీసుకెళ్ళి. మరి న్యాయస్థానానికి అప్పచెప్పినప్పుడు న్యాయం చేయగలుగుతుందా న్యాయస్థానం? మీరు ఆలోచన చేయండి. ఒక మాట అడుగుతా, చెప్పండి. చెడిపోతున్నటువంటి మనుషులను మార్చగలిగేటటువంటి చట్టం దేవునిదా మనుషులదా? ఈ చెడిపోతున్నటువంటి మానవ హృదయాన్ని మార్చగలిగేది ఏ చట్టం?
ఏ చట్టం మార్చగలుగుతుందండి మానవ హృదయాన్ని, మానవ స్వభావాన్ని? మనుషులుగా కనబడుతూ మృగాలుగా బ్రతుకుతున్నటువంటి మానవాళిని ఏ చట్టం చేత మార్చగలుగుతాం చెప్పండి? మన భారతదేశంలోనే తప్పు చేసినా ఏమండి, వాడు తెలుసో తెలియకో చేశాడంటాడు ఒకడు, ఇంకొకడు అధికారంతో చేశాడంటాడు మరొకడు మంచి జ్ఞానం కలిగిన వాడు పిచ్చెక్కి చేశాడండి, మత్తులో చేశాడండి, తెలుసో తెలియకో చేశాడండి, ఏదో అధికార దాహంతో చేశాడని వీడు సపోర్ట్ చేసి ఆ నేరస్తుడిని కూడా ఏం చేస్తున్నారు వీళ్ళు? న్యాయం చేసినటువంటి వ్యక్తిగా నిర్ధారణ చేసి కొంత పైకం చెల్లించేసి నిర్దోషిగా విడుదల చేసి సమాజంలో మళ్ళీ అడ్డగాడిదలా తిరగటానికి ఈ న్యాయస్థానాలు, ఈ చట్టాలు తమకు నచ్చినట్టుగా మార్చేసుకుంటున్నారు, తమకు నచ్చినట్టుగా తీర్పులు చేస్తున్నారు, జడ్జిమెంట్లు ఇస్తున్నారు. మరి ఈ మనిషి, చెడిపోతున్నటువంటి మనిషిని మార్చగలిగేది ఎవరు మార్చగలిగితే వాడు మృగతత్వంలో నుంచి, దుష్టత్వంలో నుంచి ఒక మనిషిగా, మానవత్వం కలిగినటువంటి వ్యక్తిగా, దైవత్వపు లక్షణాలు కలిగిన వ్యక్తిగా మారతాడా మనిషి? మీరు ఆలోచన చేయండి. అందుకే దేవుడు తన ఆవేదనను వ్యక్తపరుస్తూ ఈ సమాజాన్ని గురించి చాలా ప్రాముఖ్యమైన సంగతులు చెప్పాడు. సకల జీవరాశులకు కనీసం సుమారుగా 90 లక్షల జీవరాశులు ఉన్నాయి భూమి మీద. ఈ 90 లక్షల జీవరాశులకు లేనటువంటి ఈ చట్టాలు 800 కోట్ల మంది ఉన్నటువంటి ఈ మనుషులకి ఎందుకు శాసించాడు దేవుడి చట్టాలు? పశువులకు లేవు చట్టాలు. ఏ పోలీసుడైనా పశువుని తీసుకెళ్ళి జైల్లో పెట్టాడా? ఏ పోలీసుడైనా ఎద్దును తీసుకెళ్ళాడా? గాడిదను తీసుకెళ్ళాడా? ఒంటెలు తీసుకెళ్ళాడా? క్రూర మొగాలుగా పిలువబడుతున్నటువంటి పులులను తీసుకెళ్ళి పెడుతున్నారా? నీటిలో ఉన్న మొసళ్ళను బంధించగలుగుతున్నారా? చెట్ల మీద తిరుగుతున్నటువంటి భయంకరమైన జంతువులను ఏమైనా పోలీసు వ్యవస్థ తన చట్టాల చేత బంధించగలుగుతుందా? మరి ఎవరిని బంధించగలుగుతుంది? చట్టాలు పేరట నేరాలు చేస్తున్న మనుషుల్ని. ఆ మనుషుల్ని చట్టాలు పేరట బంధిస్తున్నారు. ఆ చట్టాల చేత బంధించబడినటువంటి మనిషి స్వభావాన్ని మాత్రం వాళ్ళు మార్చలేకపోతున్నారు. కానీ మరి ఎవరు మార్చాలి చెడిపోతున్న మనుషుల్ని? ఏ రీతిగా ఎంత భయంకరమైనటువంటి పరిస్థితిలో నేడు సమాజం మారిపోతుందో మీరు చూడాలి. ఒకనాడు సొదొమ గొమొర్రా పట్టణంలో లోతు గారి ఇంటికి దేవదూతలు వచ్చినప్పుడు వాళ్ళు పురుషులా, స్త్రీలా? పురుషులే. ఏ పురుషులైతే అతిథులుగా వారి గృహానికి చేరారో ఆ చేరినటువంటి అతిథులను పాడు చేయాలని వచ్చినటువంటి వారందరూ స్త్రీలా, పురుషులా? ఏమ్మా? అంటే ఒక పురుషుడు మరొక పురుషుణ్ణి పాడు చేయడానికి తన వాకిటి ముందుకు వచ్చి ఇల్లంతా చుట్టు వేసి, ఇదిగో నీ ఇంటికి వచ్చినటువంటి పురుషుల్ని బయటకు పంపించు, వాళ్ళని మేము కోడాలి, వాళ్ళని మేము పాడు చేయాలనే తత్వం వాళ్ళలో కలిగిందంటే వాళ్ళు చెడిపోయిన వారా, మంచివారా? వాళ్ళ హృదయం చెడిపోయింది, వాళ్ళ స్వభావం మారిపోయింది. అట్లాంటి చెడిపోయినటువంటి మనుషుల్ని మార్చాలనుకున్నాడు దేవుడు. ఎన్నోసార్లు హెచ్చరించాడు, తమ ప్రవర్తన మార్చుకోలేదు ఆనాడున్న సొదొమ గొమొర్రా పట్టణస్థులు. మరి ఈనాడు సమాజంలో చెడిపోతున్నటువంటి ఈ మానవాళిని ఏ చట్టాలు మార్చగలుగుతాయి? ఏ ప్రభుత్వాలు మార్చగలుగుతున్నాయి? ఎవరు చెబితే ఈ ప్రవర్తన మారుద్ది? మీరు ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది క్రైస్తవ్యమా. ఎక్కడెక్కడో జరుగుతున్నాయి, ఏదేదో వినపడుతుంది, కనపడుతుంది, అది మన ఊర్లోకి రాదులే, మన మధ్య ఉండదులేని మీరు అనుకోవచ్చు. అందుకే కొన్ని దారుణమైన పరిస్థితులు సమాజంలో జరిగే విషయాలు మేము ముందుకు తీసుకొచ్చాను ఇప్పుడు. అందుకే మీరు చాలా జాగ్రత్తగా వినాలి. ఒక పురుషుడు పురుషుడిని పాడు చేశాడంటే ఎక్కడో సొదొమ గొమొర్రా పట్టణంలో జరిగిందండి. అందుకే దేవుడు వాళ్ళని శిక్షించాడు, చంపేశాడు, అంతటితో అయిపోయింది అనుకుంటే పొరపాటు. కానీ హైదరాబాద్ అనే మహాపట్టణంలో, మహానగరంలో 5 ఏళ్ల బాలుణ్ణి 60 ఏళ్ల పురుషుడే రేప్ చేశాడంటే అసలు ఈ సమాజం ఎటువైపు వెళ్ళిపోతుంది? ఒక మగాడు ఒక పిల్లోడిని పాడు చేశాడంటే అయ్యో అనుకుంటున్నాం మనం. ఒక తండ్రి 4 ఏళ్ల కూతుర్ని 4 నెలల నుంచి రేప్ చేస్తున్నాడంటండి. ఎంత దారుణం ఇది, మీరు ఆలోచన చేయండి. ఒక్కొక్క వీడియో చూస్తున్నప్పుడు అసలు ఇది మానవ సమాజమా లేకపోతే అసలు ఏ సమాజం ఇది? అసలు వీళ్ళు మనుషులా లేకపోతే దేంతో పోలవాలి? జంతువులకే మానవత్వం ఉందండి. మానవ స్వభావం జంతువుల్లో కనపడుతుంది. ఈరోజు ఒక కుక్కను ఎవడో కొడితే 10 కుక్కలు చేరి మీటింగ్ వేసే మనం వస్తుంటే కారులో
రేపు నువ్వు పడితే నిన్నెవడ పట్టించుకున్నాడు? నీ చావు కూడా కుక్కలాగా అలగజేస్తావు నువ్వు ఒకరోజు. ఒక కోతి చనిపోతే వందలాది కోతులు ట్రాఫిక్ జామ్ చేసే కొత్తగూడెం దగ్గర. ఏంటి 2-3 కిలోమీటర్ల పొడవలో వాహనాలు ఆగినాయి అని లారీ మీద నుంచి కిందకి దిగి పరిగెత్తుకొని ముందుకెళ్ళాను నేను. ఏంటి ఇంత ట్రాఫిక్ జామ్ అయిందని నేను చూస్తే, ఒక కోతి చనిపోతే 400-500 కోతులు రోడ్డు మొత్తం ట్రాఫిక్ జామ్ చేసేసాయి. ఒక కుక్క చనిపోతే కుక్కలన్నీ కూర్చొని మాట్లాడుకుంటున్నాయి, ఎవడ తొక్కాడు దీన్ని, ఎవడ కొట్టాడు దీన్నని. ఒక జీవికి ప్రమాదం వస్తే మరొక జీవి వచ్చి కాపాడుతుంది. ఏది మానవత్వం మనుషుల్లో? చచ్చిపోతుంది ఈరోజు మానవత్వం. పైకేమో భక్తులుగా పిలువబడుతున్నారు, హృదయంలో కల్మషం, కపటం, ఘోరమైనటువంటి తత్వం మనుషుల్లో. అందుకే చెబుతున్నాడు దేవుడు, ఇదిగో ఈ దారుణమైనటువంటి పరిస్థితులు సరిచేయాలంటే ఈ చట్టాలు మార్చలే వాడి హృదయాన్ని. మరి మానవుల హృదయాన్ని మార్చగలిగే చట్టం మనుషులదా, దేవునిదా అని మనం చూడగలిగితే, దేవుని చట్టం మారుస్తుందా, ఈ మనుషుల చట్టాలు మారుస్తాయి ఈ దారుణమైన పరిస్థితిని? ఒక వీడియో చూడగలిగితే ప్రియులరా, మరొక వీడియో. కష్టం వచ్చిందంటే మనం వెంటనే ఏదైనా ఒక డెలివరీ కేసు కానీ ఏదైనా ఒక స్త్రీకి సమస్య వచ్చిందంటే వెంటనే మన చేతిలో ఫోన్ తీసుకొని 108కి కాల్ చేస్తాం. మనం 108కి కాల్ చేస్తే డాక్టర్లు అనగానే భూమి మీద మన కళ్ళకు కనపడుతున్న దేవుళ్ళు అంటూ దండం పెడతాం మన వాళ్ళకి. అట్లాంటి 108లో వచ్చినటువంటి వ్యక్తులు ఒక స్త్రీని ఎక్కించుకున్నారు, వ్యాన్లో ఎక్కించేసుకొని ఇంటి దగ్గర నుంచి బయలుదేరి హాస్పిటల్కి చేరే లోపు ఆ వ్యాన్లో ఉన్న 5 ఆమెను పాడు చేశారు. ఆలోచన చేయండి, ఎంత దారుణమైన పరిస్థితి కనపడుతుంది సమాజంలో. ఒక 6 సంవత్సరాల పాపని 9 సంవత్సరాల పిల్లలు పాడు చేస్తున్నారంటే అసలు ఎట్టెళ్ళిపోతుంది క్రైస్తవ్యం? ఈ సమాజం పరిస్థితి ఏంటి? ఎందుకు క్రైస్తవ్యాన్ని హెచ్చరిస్తున్నామంటే, ఏమంటే చెడిపోతున్న ఈ సమాజాన్ని మార్చే బాధ్యత ఎవడదండి? క్రైస్తవుడిది కాదా? చెడిపోతున్న సమాజాన్ని హెచ్చరించవలసిన బాధ్యత మనకుంది. ఎవడైనా మన పక్కన తప్పు చేస్తుంటే హెచ్చరించెళ్ళి, నువ్వు నీతిగా బతికితే, నీతిగా మనం బ్రతకాలి, 10 మందిని హెచ్చరించాలి. మనం హెచ్చరించలేని తత్వం మనలో ఉందంటే మనం తప్పుడోళ్ళం కాబట్టి మనం హెచ్చరించలేకపోతున్నాం. మనం హెచ్చరిస్తే ముందు నువ్వు చూసుకోరా పోయి అంటారేమన్న భయం మనకి. అందుకే మనం నీతిగా బతికితే 10 మందికి మనం నీతిని చెప్పగలం, 10 మంది ప్రవర్తన దిద్దగలుగుతాం, 10 మందికి ఆదర్శంగా నిలబడగలుగుతాం. ఇప్పుడు మదర్ తెరీసా గురించి చెప్పాడు నా కొడుకు. 10 మందికి దయ చూపింది కాబట్టే ఆ దయా హృదయం కలిగినటువంటి మదర్ తెరీసా ఎప్పటికీ చరిత్ర నిలబడగలిగింది. ఈరోజు మనమైన అంతేనండి. ఎందరో మహనీయులు ఈ దేశం కోసం కొన్ని మాటలు వాడగలిగారంటే అది బైబిల్ నుంచి వాళ్ళు నేర్చుకున్న మాటలే, క్రీస్తు చూపినటువంటి ఆ గొప్ప త్యాగమేనండి. ఈరోజు మనమైనంతే. చెడిపోతున్న ఈ సమాజాన్ని మరలా మనం ప్రభు వైపుకు తీసుకురావాలి. వాళ్ళ మనసులు మార్చాలంటే దేవుని మహాజ్ఞాన గ్రంథంలో రాయబడిన విలువైన సంగతులు చెప్పాలండి. నువ్వు కర్ర తీసుకొని కొట్టినంత మాత్రం నాడు మారడో, జైల్లో పెట్టినా ఎన్ని సంవత్సరాలు ఉంచినా ఆడి తత్వం మారదో, అండమాన్ దీవుల్లో తీసుకెళ్ళి పెట్టినా వాళ్ళ స్వభావం మారదో. మరి మానవ స్వభావం మారాలంటే ఆ స్వభావాన్ని మార్చగలిగేటటువంటి మందు దేవుని వాక్యం అన్న మహాజ్ఞానం ఈ సమాజానికి అర్థం కాలేదండి. ఒక 2 వ్యక్తులకి 14 సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష విధించి ప్రభుత్వం ఉరిశిక్ష విధించిందని చివరికి వాళ్ళని విడిచిపెట్టడం ఇష్టం లేక. ఎందుకంటే వీళ్ళు బయటికి వెళ్ళిన మతకల్లోలు చేసి సమాజాన్ని రెచ్చగొడతారు, వాళ్ళకి వీళ్ళకి గొడవలు పెడతారని. వాళ్ళిద్దరికీ మనకందరికీ తెలుసు 2019 ఆ సమయంలో 1974 ఆ సమయంలో, అంటే నేను పుట్టడానికి 10 సంవత్సరాల ముందు జరిగినటువంటి స్టోరీ ఇది. ఈ సమయంలో వీళ్ళు మతకల్లో పెట్టినటువంటి 2 వ్యక్తులను తీసుకెళ్ళి జైల్లో పెట్టినప్పుడు ప్రభుత్వం ఏం చేసిందంటే వాళ్ళిద్దరికి ఉరిశిక్ష అమలు చేసింది. ఉరిశిక్ష అమలు చేసిన తర్వాత వెంటనే పలానా రోజు పొద్దున్నే 6:30 ఉరిశిక్ష అనగానే వెంటనే ఉరి తీసేరు. తీసుకెళ్ళి ఉరి తీయటానికి ముందు ప్రతి మనిషిని నీ కోరిక ఏంటని అడుగుతారంటండి, ప్రతి మనిషిని చంపటానికి ముందు. అయితే 3 రోజులు గడువు ఉందని తెలుసుకున్నటువంటి 2 దొంగల్లో ఒక దొంగ అడిగాడంట, అయ్యా మరి నాకు బైబుల్ చదవాలనిపిస్తుంది, బైబుల్ ప్రతి ఏదైనా దొరికితే తీసుకొచ్చి నాకు ఇవ్వండి.
ఇస్తే నేను బైబిల్ చదవాలనుకుంటున్నా అని అంటే, ఎందుకయ్యా బైబిల్ చదవాలనుకుంటున్నా అంటే, యేసుక్రీస్తు వారిని నా సొంత రక్షకుడుగా నేను అంగీకరిస్తున్నాను, నేను ఈ క్షణమే వాక్యాన్ని గురించి తెలుసుకొని నేను బాప్తీసం పొందాలనుకుంటున్నాను, ఈ ఒక్కటి నాకు ఇచ్చేసాను, చంపేసేయండి అన్నాడంటండి ఆయన. మీరు జాగ్రత్తగా ఆలోచించేయండి. ఆ వీడియో దొరకలేదు, పొద్దున ఎతికాను నేను, అది దొరికితే తెద్దాం అనుకున్నాను కానీ దొరకలేదు. ప్రభు చిత్తం అయితే ఇంకోసారి మీకు చూపిస్తాను, కంగారు ఏం లేదు. దానికి సంబంధించినటువంటి బంధింపబడిన వారిని సైతం విడిపించగలిగిన శక్తిమంతుడే దేవుడు. ఎప్పుడైతే ఈ మనిషి బైబిల్ ప్రతిని తీసుకొచ్చి జైలులో ఎప్పుడైతే అరెస్ట్ చేశాడో, బైబిల్ వాక్యాలు చదువుకున్నాడో, వెంటనే ఉరితీయటానికి ముందు ఒక 12 గంటల సమయంలో ఈ మనిషి నాకు బాప్తీసం ఇచ్చేసిన తర్వాత మీరు చంపేసుకోండి, నాకేం ప్రాబ్లం లేదని చెప్పేసి అడిగినప్పుడు ఆయనకి జరిగినటువంటి గొప్ప మేలేంటో తెలుసా అండి? ఇద్దరిలో మొదటి వాడిని ఉరిదీశారు, రెండో వాడిని ప్రభుత్వం నిర్దోషిగా రిలీజ్ చేసి బయటకు తీసుకొచ్చింది. అంటే బంధింపబడిన వారిని సైతం, చెడిపోయినటువంటి వారి హృదయాన్ని సైతం మార్చగలిగేది దేవుని మాట మాత్రమే. కఠినమైన శిక్షలు వేసినా, కరెంటు షాకులు పెట్టినా, కత్తులతో వాడిని గుచ్చినా, ఏం చేసినాడు మారడో. మరి ఆడు మారాలంటే దేవుని వాక్యం వెళ్ళాలి వాడి హృదయంలోకి. మరి చెడిపోతున్నటువంటి ఈ మానవ మృగాలని మార్చగలిగేటటువంటి శక్తి కలిగిన వాక్యం ఈరోజు ఎంతమంది నేర్చుకోవడానికి ముందుకొస్తున్నారు? నీ బిడ్డలే నీకు శత్రువులుగా మారిపోతారు, నీ కూతుళ్ళే నీకు శత్రువులుగా మారిపోతారు. ఎంతమంది భార్యలు భర్తలు చంపుతున్నాయి. ఒక భార్య అంటుంది, ఇదిగో నాయన నువ్వు చచ్చిపో, నేను లేచిపోతా అంటుందండి. న్యూస్ మీడియా వేసిన టైటిల్ ఇది. ఏమండి మీరు చచ్చిపోండి, నేను లేచిపోతున్నా. ఉంది నా దగ్గర. ఎందుకు ఇలాంటి దారుణమైన పరిస్థితులు వాటిల్లుతున్నాయి కుటుంబాలకి? ఒక భర్త భార్యను చంపుతున్నాడు, భార్య భర్తను చంపుతుంది, భార్య భర్త ఇరువురును కలిసి పిల్లలను చంపుకుంటున్నారు. మరి దేవుని యొక్క అనాది సంకల్పం ఏమైపోతుంది? మరి దేవుడి కోపం రాదా? దేవుడు బాధపడా? దేవుడు ప్రతీకారం తీసుకోడా? ఒకసారి హెచ్చరించాడు, మరొకసారి గద్దిస్తున్నాడు. ఎంత గద్దించినా, ఎంత హెచ్చరించినా ఈ యొక్క ప్రభుత్వాలు, ఈ యొక్క సమాజం మారకపోతే దేవుడు మాత్రం ఏం చేస్తాడు? అందుకే జలప్రళయం రప్పించాడు, అందుకే భూకంపాలు రప్పించాడు, అందుకే సునామీలు తీసుకొస్తున్నాడు, అందుకే భయంకరమైన విపత్తులు తీసుకొచ్చి సమాజాన్ని భయపెట్టి గద్దిస్తున్నాడు దేవుడు. మరికొంతమందికి ఏమో రోగాలు, మరికొంతమందికి ఏమో అంతు చిక్కనటువంటి భయంకరమైన విపత్తులు. ఎందుకు వస్తున్నాయి ఇవన్నీ? మీరు ఆలోచించండి. ఒకనాడు ఎక్కడో దేవుని మాట విననటువంటి ప్రజలు చనిపోయారంటే, అబ్బో అక్కడేవో తప్పు జరిగి ఉంటుందండి అని మన జ్ఞానంతో మనం మాట్లాడుతూ ఉంటాం. మీకు ఒక విషయం తెలుసా అండి? దేవుడు తలుచుకుంటే సునామీలు అక్కర్లేదు, భూకంపాలు అక్కర్లేదు, ఇంకా సుడిగాలు అక్కర్లేదు, ఆకాశం నుంచి అగ్ని దిగక్కర్లేదు. మరి ఎలా చంపగలడు? అటాక్ అంటాడంతే. ఏం అటాక్ చేస్తుంది నీ మీద? టీవీ వాడు, న్యూస్ మీడియా వాడు చెప్పే టైటిల్ చెప్పండి. ఎవడైనా మాట్లాడుతున్నా కానీ చచ్చిపోయాడు అనుకోండి, ఆట ఆడేవాడు ఆడుతున్నట్టుగా చచ్చిపోయాడు అనుకోండి, ప్రయాణం చేసేవాడు ప్రయాణంలోనే పోయాడు అనుకోండి, ఏమంటారు? టీ తాగుతున్నవాడు తాగుతున్నట్టుగానే చచ్చిపోయాడు అనుకోండి, ఏమంటాడు న్యూస్ మీడియా వాడు? హార్ట్ అటాక్. ఏంటది? బస్సు అటాక్ చేయలా, సునామీ అటాక్ చేయలా, జలప్రళయాలు అటాక్ చేయలేదు. మరి ఏమి అటాక్ చేసింది? లబ్ డబ్ అని కొట్టుకుంటుంది. 24 గంటలు నువ్వు నిద్రపోయినా ఆ గుండె నీ మీద అటాక్ చేసింది. ఇప్పుడు దేవుడు తలుచుకుంటే ఒక్క సెకండ్ అలా చంపుతాడు అందరినీ, కానీ చంపట్లా. ఎందుకు చంపట్లా దేవుడు? ఇంత ఘోరాతి ఘోరంగా ఒక తండ్రి 4 ఏళ్ల కూతురిని చెరిచినా, ఒక కొడుకు ఆస్తి కోసం తల్లి నడి రోడ్డు మీద నరుకుతున్నా, చిన్న చిన్న పిల్లలే తోటి స్నేహితుల్ని రేప్ చేసి చంపుతున్నా, ఎందుకండి దేవుడు చంపట్లేదు? ఒకవేళ ఈ న్యాయస్థానాలు శిక్షిస్తున్నా, తల్లిదండ్రులు గద్దించేసి పిల్లల్ని దూరం చేసుకుంటున్నా, వాళ్ళ ప్రవర్తన అయితే మార్చుకోవట్లేదు, కానీ దేవుడు మాత్రం ఎందుకు సహిస్తున్నాడు ఇంకా ఈ సమాజాన్ని? ఎందుకంటే ఆయనకు ఒక సంకల్పం ఉంది.
ఆయనకు ఒక సంకల్పం ఉంది. జగత్పునాది వేయబడక మునిపే ఆయన ఒక ఆలోచన చేశాడు నిత్యత్వంలో. ఏంటి ఆలోచన అంటే, ఈ సృష్టిని కలగచేయాలి, కలగచేయబడినటువంటి సృష్టిలో ఒక మానవుడిని నా రూపంతో తయారు చేసుకోవాలి. తయారు చేయబడినటువంటి మనిషి, ఏర్పరచబడినటువంటి మనిషి, ప్రత్యేకించబడినటువంటి మనిషి, నా స్వభావం కలిగినటువంటి మనిషి, నాలాంటి లక్షణాలు కలిగి ఈ భూమి మీద నన్ను మహిమపరచి మరణించి తిరిగి నా యుద్ధకు రావాలి అన్నది దేవుని యొక్క ఆలోచన ఉంది. అది క్రీస్తు ద్వారా మనల్ని ఏర్పరచుకున్నాడు. క్రీస్తు ద్వారా ఆయన దగ్గరకు తీసుకోవాలి, క్రీస్తు ద్వారా ఆయన ఎదుట నిలబడాలి అన్న ఆలోచన ఆయనకుంది. మరి ఇన్ని ఆలోచన కలిగిన తండ్రి అపవాది ఏం చేస్తున్నాడు? మనుషులందరినీ మార్గం తప్పించి నాశనం వైపు తీసుకెళ్ళిపోతున్నాడు. అపవాది మార్గం తప్పించాడన్న విషయం ఈ సమాజానికి అర్థం కావట్లేదండి. ఈరోజు తప్పులు చేయటానికి ప్రధానమైన మూల కారణాలు మూడండి మనిషికి. ఒకటి చదువు ఉందని, రెండవది డబ్బు ఉందని, మూడవది పలుకుబడి ఉందని. నీ డబ్బు నిన్ను ఆపలేదు, నీ పలుకుబడి నిన్ను ఆపలేదు, నీ చదువు నిన్ను ఆపలేదు. ఈ మూడిటితో నీ ప్రాణాన్ని కొనలేవని దేవుడు చెప్పాడు. ఇది గమనించాలి. ఏం సాధిద్దామని నువ్వు తప్పులు చేసి, అందుకే చెడిపోతున్న ఈ సమాజాన్ని హెచ్చరించడానికి దేవుడు ఎన్నో గొప్ప గొప్ప విషయాలు తన గ్రంథంలో రాయించాడు. ప్రియులారా, మచ్చుకు కొన్ని మాటలు మనం చూద్దాం. కీర్తనల గ్రంథం 5వ అధ్యాయం 4వ వచనంలో, తప్పు చేస్తున్నవాడు సంఘం బయట ఉన్న, సంఘము లోపల ఉన్న ఎవరైనా సరే తప్పు చేసిన వాడికి పరిశుద్ధమైనటువంటి ఆ పరలోకంలో దేవుని స్థానములో, దేవుని సన్నిధిలో చోటు లేదని గ్రంథం హెచ్చరిస్తూ ఉంది. దేవుడు దుష్టత్వమును చూచి ఆనందించే దేవుడు కాదు. ఒకవేళ మీరు ఆనందపడవచ్చు, నా కొడుకు రేప్ చేశాడా, వెరీ గుడ్, మంచోడు. ఇదిగో నా కూతురు పలానోడిని మోసం చేసిందా, వెరీ గుడ్, మంచిదది అని నువ్వు అనుకోవచ్చు. ఒక అతల్యలా, ఒక యజబెల్లా నువ్వు ఆనందపడవచ్చు. కానీ దేవుడు తప్పు చేస్తున్న వాడిని చూసి ఆనందపడడు, తప్పు చేస్తున్న వాడిని చూసి సపోర్ట్ చేయడు. తప్పు చేస్తున్న వాడిని చూసి ఆయన హెచ్చరించాడు ఇంకా చేయమని. ఏం చేస్తాడు ఆయన? తప్పు చేస్తున్న వాడిని ఏం చేస్తున్నాడు చూడండి. చెడుతనమునకు ఆయన యొద్ద చోటు లేదు, డాంబికులు నీ సన్నిధిని నిలవలేరు, పాపము చేయవారందరూ నీకు అసహ్యులు, అబద్ధమాడు వారందరినీ ఆయన నశింపచేస్తాడు. ఖచ్చితంగా ఇది గుర్తుపెట్టుకోవాలా. ఈరోజు ఎన్ని మోసాలు, ఎన్ని దారుణమైన క్రియలు చేస్తున్నారు. ఈరోజు చేసే తప్పులన్నీ చేస్తూ నీతి మాటలు కలిగినటువంటి అబద్ధాలు ఎంత చక్కగా అల్లుతారో కథలో. చేసే ఎన్ని తప్పుడు పనులు, చెప్పే ఎన్ని నీతి మాటలు. దేవుడు చూడలేదు అనుకున్నావా? దేవుడు తెలియదు అనుకుంటున్నావా? ఒకవేళ న్యాయస్థానాలు నిన్నేం చేయలేకపోవచ్చు, న్యాయస్థానాలు నీకు శిక్ష విధించలేకపోవచ్చు. ఒకవేళ చేస్తున్న తప్పుకి దేవుడే వెంటనే నీకు శిక్ష అమలు చేసి నిన్ను దండించలేకపోవచ్చు. కానీ జీవం కలిగిన దేవుడు నువ్వు చేస్తున్న ప్రతి తప్పును ఆయన చూస్తున్నాడు. చూసి మాత్రం ఏం చేస్తున్నాడు? అది మనిషి క్వశ్చన్, మనిషి ఆలోచన అదే. చూస్తున్న దేవుడు ఏం చేస్తున్నాడు? మరి ఒకడు అంటున్నాడు, నిద్రపోతున్నాడు దేవుడు. అసలు మన దేవుడు కొనుకడు. నువ్వు నమ్ముకున్నాడు ఒకవేళ నిద్రపోతుండేమో, నేను నమ్ముకున్నవాడు కొనుకడు, నిద్రపోడు. ఒకవేళ అలిసిపోయి నేను నిద్రపోతుంది నా మానవ నైజం. కానీ ఆత్మలకు తండ్రి అయిన జీవం కలిగిన నా తండ్రి కొనుకడు, నిద్రపోడు. అట్లాంటి జీవం కలిగినటువంటి దేవుడు ప్రతి మనిషి చేస్తున్నటువంటి తప్పును దండించట్లేదు. ఎందుకు? మరి న్యాయస్థానాలు దండిస్తున్నాయా? న్యాయస్థానంలో న్యాయం జరుగుతుందా? నిన్న ఒక ఆయన అంటున్నాడండి, సమయానికి 10 గంటల 30 నిమిషాలకి కోర్టులో హాజరు కావాలంటండి వాళ్ళంతా. ఏదో చిన్న కేసు అండి, అది చిన్న కేసు. ఏదో మామగారు కోడల్ని ఏదో చెయ్యబోయాడని రాంగ్ కేసు పెట్టారండి పాపం ఆయన మీద. ఎందుకంటే ఉండటం ఇష్టం లేదు ఇంట్లో, అత్తగారు మామగారు ఉండటం ఇష్టం లేక అత్తగారు ఏదో పని మీద బయటికి వెళ్ళేసరికి కోడలు మామ మీద కేసు పెట్టింది. ఏం పెట్టింది? మా మామ నా చెంగు పట్టుకు లాగాడు, లేకపోతే ఏదో పట్టుకు లాగిండు అన్నట్టుగా కేసు క్రియేట్ చేసి పెట్టింది కోడలు. నేనైతే వెంటనే ఉరేసాను డైరెక్ట్గా. లాగిన అదే కేసు, ఉరేసిన అదే కేసు డైరెక్ట్గా. నేను చెప్పాను, నేను నా పెద్ద ఆయనకి డైరెక్ట్ వేసైపోయిన ఊరు దరిద్రం వదిలేదు అన్నా. నేను మా కూతురుతో సమానం కదండి. కోడలంటే ఎవరు? కూతురుతో సమానం. అసలు ఒక కన్నెత్తే నేను చూస్తాడు అలాగా, కూతురులా భావించుకుంటాడు. నీకు ఆ దరిద్రపొట్ట ఆలోచన ఉంది కాబట్టి మా అమ్మ మీద తప్పుడు కేసు పెట్టావు. నేను నా పెద్ద ఆయన మా ముందు కూర్చొని మాట్లాడుతుంటే నేను చెప్పాను, ఏంటి పెద్ద ఆయన, ఏంటి ఇట్ట జరిగిందా అంటే, అవునయ్యా మళ్ళీ రోజు ప్రార్థనకి వెళ్ళద్ది పరిశుద్ధురాలు అన్నాడు ఆయన.
మరి ఎందుకు ప్రార్థనకు పోవటం ఇట్లాంటి పనికి మందంతా? అప్పుడు అంటున్నాడు ఆయన, 10:30 మేము కోర్టులో హాజరు కావాలందయ్యా, వెళ్ళటానికి మేము ఈ బస్సులు మరి ఫ్రీ బస్సులు పెట్టారు కయ్యా, మరి మాకు కొద్దిగా ఇబ్బంది అవ్వటం వల్ల మేము ఖచ్చితంగా 5 నిమిషాలు లేట్ అయ్యేసరికి న్యాయస్థానం వాయిదాకు మళ్ళా 28వ తారీఖు రమ్మందయ్యా. తిరిగి డబ్బులు పోతున్నాయి, మా మోకాళ్ళు పోతున్నాయి, అసలు ఈ పని చేసింది లేదు పెట్టింది లేదని పక్కన అంటున్నాడు. అసలు ఈ పెద్ద ఆయన ఆ పని చేసింది లేదు పెట్టలేదు, ఉత్త పుణ్యానికి తిరుగుతుంది. మరి కోర్టుకి కళ్ళు లేవు కదండి, దానికి చెవులే ఉంటాయి. ఎవడేం చెప్తాదో నమ్ముద్ది, గుడ్డెది చేలో పడ్డాడు న్యాయస్థానం. అక్కడ ఉన్న న్యాయదేవత కూడా కళ్ళు కట్టేసి ఉంటుంది, దానికి కళ్ళు లేవు న్యాయానికి, దానికి చెవులే పని చేస్తుంది. దానికి చెవులు కూడా ఏం పని చేస్తుంది తెలుసా? అబద్ధం నమ్ముద్ది, నిజం నమ్మదో. కానీ మన దేవుడు అబద్ధాన్ని అస్సలు ఒప్పుకోడు. న్యాయం కావాలి ఆయనకి. ఎవడో చెబితే ఈయనే అంత జడ్జి కాదాయన, న్యాయమును బట్టి తీర్పు తీర్చే న్యాయాధిపతి ఆయన. న్యాయమును బట్టి తీర్పు తీర్చేవాడు. ఎలా తీరుస్తాడు చూద్దాం ఒకసారి. ఆ మాట కూడా చూద్దామా? చాలా మంచి మాటలు ఉన్నాయి బైబిల్లో ప్రియులారా, చూద్దాం ఒకసారి ఎలా తీరుస్తాడు న్యాయమును బట్టి. ఏడో కీర్తన గ్రంథం 8వ అధ్యాయం 11వ వచనంలో, న్యాయమును బట్టి ఆయన తీర్పు తీర్చును. ఎవడో ఏదో చెబితే నమ్మేసి శిక్షించేవాడు కాదాయన. ఈ చట్టం న్యాయమును బట్టి తీర్పు తీరుస్తుంది. మరి మానవ చట్టం ఎవడో చెబితేనో ఏదో ఆధారం చేసుకుంటేనో అప్పటికీ కఠినంగా శిక్షించదు. ఒక ఎంపీ కొడుకో, ఎమ్మెల్యే కొడుకో, లేకపోతే పలుకుబడి ఉన్నటువంటి పరపతి ఉన్నటువంటి వాడి కొడుకో అయితే చక్కగా వదిలేస్తారు బయటికి. మరి దేవుడు, నీకు డబ్బున్నా, అధికారం ఉన్నా, పలుకుబడున్నా, నువ్వెవరమైనా సరే, నువ్వు తప్పు చేస్తే, దేవుని చట్టానికి విరుద్ధంగా పని చేస్తే నీ చట్టాలు ఉండవు, నువ్వు కూడా ఉండవు. అది గుర్తుపెట్టుకోవాలి నువ్వు. అందుకే చెబుతున్నాడు, న్యాయమును బట్టి తీర్పు తీర్చేవాడు తండ్రి. 12వ వచనంలో, ఒకడును మల్లని ఎడల ఆయన తన ఖడ్గమును పదును పెట్టును, తన విల్లు ఎక్కుపెట్టి దాన్ని సిద్ధపరిచి ఉన్నాడు. వాని కొరకు మరణ సాధనములు సిద్ధపరిచి ఉంచాడు. మరణ సాధనాలా అంటే దేవునికి కూడా చంపటానికి ఆయుధాలు ఉన్నాయా? ఉన్నాయి. మరి ఒకవేళ ఈ చట్టాలలో వాళ్ళు విధించేటటువంటి శిక్షలు ఉరితాడు కావచ్చు, ఒకవేళ తాడే వాళ్ళకి ఆయుధం కావచ్చు నేను చంపటానికి, వాళ్ళ దగ్గర ఉన్న గన్నులు కావచ్చు నేను చంపటానికి. కానీ దేవుడు చెప్పిన మాట విని నీ ప్రవర్తన మార్చుకోకపోతే, ఇదిగో నీ ప్రవర్తన మార్చుకొని దేవుని మందిరం వైపుకు నువ్వు మళ్ళకపోతే, దేవుడు నిన్ను చంపటానికి తన ఆయుధశాలను ఇప్పి చుట్టూ కాల్చాడంట. ఆయన ఎలా చంపుతాడు? న్యాయమును బట్టి చంపుతాడు. ఊరకనే చంపడు ఎవరిని. పలానోడు హత్య చేశాడని 10 మంది గోని అరిచారనుకోండి కోర్టులో, పలానా పాలు గారు తప్పు చేశాడని మీరు 100 మంది లేచి, ఏమంటే పలానా అమ్మాయిని చంపేశాడు ఈయన అని మీరు 100 మంది అరిచారనుకోండి, నేను తప్పు చేయకపోయినా ఆ ప్రభుత్వం, ఆ చట్టం ఏం చేస్తుంది? నన్ను ఏం చేస్తుందమ్మా? శిక్ష విధిస్తుంది నా మీద. కానీ మీరు 100 మంది కాదు, 1,00,000 మంది పలానోడు తప్పు చేశాడని దేవుని దగ్గర మొర్రపెట్టిన, నేను నీతిమంతుణ్ణైతే మీ మొర అలా వెళ్ళిపోద్ది. వినడా ఆయన? వింటాడా? వినడు. మరి అదే ఈ చట్టాలైతే తప్పు చెయ్యకపోయినా చేశాడని క్రియేట్ చేసి వాడిని లోపలేస్తుంది తీసుకెళ్ళి. కానీ ఒకవేళ తప్పు చెయ్యని వాడికి కూడా ఏమనిపిస్తుంది అప్పుడు? ఏమనిపిస్తుందమ్మా? ఏమనిపిస్తుంది అప్పుడు? చెయ్యని తప్పుకు లోనేశారు కదా, ఇప్పుడు తప్పు చేస్తా. ఏం చేస్తుంది చట్టం నన్ను? మీరు ఆలోచించండి, వస్తుందా రాదా ఆలోచన అడిగి. కానీ మరి దేవుని చట్టం, ఒకసారి తప్పు చేసిన వాడిని దేవుడే శిక్షిస్తే, దేవుడే దండిస్తే, ఆడు చచ్చే వరకు మళ్ళీ తప్పు చేయడిక. ఇది దేవుని చట్టం. అందుకే అంటున్నాడు, మీ ప్రవర్తన మార్చుకోండి, మీ చెడుతనాన్ని విడిచిపెట్టండి. చెడుతనాన్ని విడవాలి, దైవత్వాన్ని మీరు కలిగి బ్రతకాలి. కానీ న్యాయస్థానాల్లో న్యాయం జరుగుతుందా? భక్తుడైన సొలొమోను గారు మంచి మాట చెప్పాడండి. మరికొన్ని మాటలు చూసుకొని ముగించేద్దాం. చూద్దాం ఒకసారి. ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనంలో ఏం మాట్లాడుతున్నాడు ఆయన చూడండి ఒకసారి. ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనం, మరియు లోకమందు విమర్శ స్థానమున దుర్మార్గత జరుగుటయు, న్యాయముండవలసిన స్థానమున దుర్మార్గత జరుగుటయు నాకు కనబడెను. ఏమంటున్నాడు దేవుడు? న్యాయం జరగవలసిన న్యాయస్థానాల్లో న్యాయం జరగట్లేదు. అందరికి తెలుసండి కోర్టుల గురించి, ఆ న్యాయస్థానాల్లో జరిగే దాని గురించి. వాటి అనుభవం కలిగిన వాళ్ళకి తెలుస్తుంది ఇవన్నీ. అసలు అక్కడ ఏం జరుగుతుందో, ఈ సమాజంలో న్యాయం జరుగుతుందా జరగట్లేదా అనేది మనకు అర్థమవుతుంది.
ఎవడో లేనిపోని కేసులు పెడితే వాటిని భరించటానికి ఏ పాపం తెలియని వాడు పాపం నెలల తరబడి సంవత్సరాల తరబడి తిరుగుతూ ఉంటాడు వాయిదాలకి. అది ఎంతవరకు వాస్తవం, అది ఎంతవరకు నిజం, ఎంతవరకు అది కరెక్ట్ అయింది అన్న ఆలోచన ప్రభుత్వాలు తీసుకోవండి. ఈ చట్టాలు పట్టించుకోవు, కానీ తిరిగి 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 ఏ తప్పు చేయకపోయినా తప్పుడు మనిషిగా, నిర్దోషిగా అన్నో అవమానాలు పడుతూ, నిందలు పడుతూ పాపం కొంతమంది తిరుగుతూనే ఉంటారు కోర్టు చుట్టూలో. దేవుడు చూడట్లేదంటారు, ఇలాంటి వాళ్ళని చూస్తాడు. అన్యాయంగా కేసులు పెట్టిన వాళ్ళని, అన్యాయంగా నిందలేసిన వాళ్ళని అడ్రస్ లేకుండా చేస్తాడు దేవుడు. చరిత్రలో చాలా ఉన్నాయి, చూపిస్తాం మీకు తర్వాత. పక్షపాత ధోరణ ఎంత 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 ఘోరం తెలుసండి. పక్షపాత ధోరణ, అన్యాయంగా ఒక మనిషిని మీకు వచ్చి లాస్ట్ వీక్లో ఒక ఇంపార్టెంట్ పాఠం చూపిస్తాం మీకు, అందులో మీకు కనపడతాయి ఇవన్నీ. లాస్ట్ వీక్ స్త్రీల కూడికలు చెప్తాం మీకు. అన్యాయస్తుడు ఖచ్చితంగా శిక్షించక తప్పడు, శిక్ష తప్పించుకోడు అన్యాయస్తుడు. అందుకే ఆయన అంటున్నాడు కదా, న్యాయం ఉండవలసినటువంటి న్యాయస్థానాల్లో ఏం జరుగుతుందంటండి? దుర్మార్గత జరుగుతుంది. మరి నాకు కనబడదు అనుకుంటున్నారా? ఇవన్నీ నాకు తెలియదు అనుకుంటున్నారా మీరు? ఇవన్నీ నేను చూస్తున్నా అంటున్నాడు దేవుడు. మరి తప్పు చేస్తున్న వాడికి, దుర్మార్గంగా మారిపోయిన వాడికి, చెడిపోతున్నటువంటి మనుషులకి మరి న్యాయస్థానాల్లోనే శిక్ష పడకపోతే మరి దేవుడని వేయాలి కదండి. దేవుడని వేయాలా? ఇప్పుడు తప్పు చేసిన వాడిని జైలుకి తీసుకెళ్తున్నారు. ఆ చట్టాలు, ఆ మానవ చట్టాలు అలా మార్చలేకపోతున్నాయి. మరి దేవుడు అనేవాడు చూస్తున్నాడు కదా, మరి వింటున్నాడు కదా, మరి ఆయన కూడా శిక్షించట్లేదు ఎందుకని? ఇదే ప్రసంగి గ్రంథం చూడండి, ఎంత బాగుంటుంది ఈ మాట. 8వ అధ్యాయం 11వ వచనం. దేవుడు అనేవాడు శిక్షించట్లేదని, న్యాయస్థానాలు శిక్షించట్లేదు, మరి దేవుడు కూడా శిక్షించట్లేదని ఈ దుర్మార్గులు ఏం చేస్తున్నారు చూడండి ఒకసారి. దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా కలుగుపోవుట చూచి మనుషులు భయము విడిచి హృదయపూర్వకముగా దుష్క్రియలు చేయుదురు. ఒక తండ్రి 4 ఏళ్ల కూతుర్ని పాడు చేసినప్పుడు ఆడికి తెలియలేదా ఇది దుష్కార్యమని, ఇది చెడ్డ కార్యమని? ఇది తెలిస్తే నలుగురు నన్ను హింసిస్తారు, ఓస్తారు, ఈ చట్టం నన్ను శిక్షిస్తుంది, దేవుడు అనేవాడు నన్ను కఠినంగా చంపుతాడన్న జ్ఞానం వాడికి లేదా? మీరు ఆలోచన చేయండి. ఒక పురుషుడు మరొక పురుషుడు అనే చిన్న బాలుడిని పాడు చేస్తున్నప్పుడు నేను మగాడిని కదా, వాడు మగాడు కదా, వాడిని ఎందుకు నేను ఇలా చేయాలి, ఇది చేస్తే తప్పు కదా, ఇది దేవునికి విరుద్ధమైనటువంటి క్రియ కదా అన్న జ్ఞానం వాడికి లేదా? అంటే ఈ సమాజం కామంతో ఏం మూసుకుపోయింది? కళ్ళు మూసుకుపోయింది. కామంతో విర్రవిగుతుంది. దుష్టత్వపు లక్షణాలతో స్త్రీ అని స్త్రీకి లేదు, పురుషుడు అని పురుషునికి లేదు. ఒక స్త్రీ, ఆశ్చర్యకరమైన విషయం ఏంటి చెప్పమంటారండి? 7th క్లాస్ నుంచి కుక్క పిల్లని పెంచుకుంటుందండి ఒక స్త్రీ. 7th క్లాస్ నుంచి ఇంటర్కి వచ్చాక దాంతో ప్రేమలో పడిందంట కుక్కతో. ఇంటర్కి వచ్చాక దాంతో ప్రేమలో పడి తల్లిదండ్రులు చెప్తున్నారు. 2nd ఇయర్కి వెళ్ళే వాళ్ళకి కుక్కనే పెళ్లి చేసుకోవాలనుకుందంట. చెప్పింది, ఫ్రెండ్స్కి చెప్పింది. ఫస్ట్ ఫ్రెండ్స్కి చెప్తే ఫ్రెండ్స్ అన్నారు, నువ్వు మనిషివేనా, అసలు చదువుకుంటున్నావా, అన్నవే తింటున్నావా, ఆ రకంగా తిట్టుంటారు వాళ్ళు. అక్కడ కుక్కను పెళ్లి చేసుకోవటం ఏంటే, నీకు బుర్ర ఉందా అని చెప్పితే ఈ కీళ్ళ చెప్పినా పట్టించుకోవట్లేదు, వాళ్ళు చెప్పినా పట్టించుకోవట్లేదు అని కుక్కను పెళ్లి చేసుకుంది. కుక్కను పెళ్లి చేసుకుందండి. అసలు దేవుని సంకల్పం ఏంటి సమాజానికి అర్థమైందా? పురుషుడు స్త్రీని వివాహం చేసుకోవాలి, స్త్రీ పురుషుణ్ణి వివాహం చేసుకోవాలి, ఇది ధర్మం. ఎంతమంది నమ్ముతున్నారు? ఇది మనిషి పుట్టకబుట్టినోడు ప్రతి ఒక్కడు నమ్ముతాడు. కానీ ఈ చట్టం, మానవ చట్టం ఏం చేసిందో తెలుసా అండి? స్వేచ్ఛ కోరుకున్న వాడికి ఏం చేసిందో తెలుసా అండి? స్వేచ్ఛనిచ్చింది. ఏం చేసింది తెలుసా అండి? చట్టాలు, మానవ చట్టాలు. పురుషుణ్ణి కోరుకుంటున్నావా, అయితే వాడిని పెళ్లి చేసుకో. నువ్వు స్త్రీని కోరుకుంటున్నావా, అయితే నువ్వు స్త్రీని పెళ్లి చేసుకో. స్వేచ్ఛగా బతకండి మీరు. అంటే ప్రభుత్వాలు కూడా ఏమైపోయాయి? చెడిపోయాయి. ప్రభుత్వాలు కూడా చెడిపోయినాయి. అసలు దైవ జ్ఞానం, మానవ జ్ఞానం, మానవ చట్టం, దైవ జ్ఞానానికి, దైవ చట్టానికి విరుద్ధంగా పనిచేస్తుంటే మరి దేవుడు అనేవాడు ఎందుకు ఊరుకుంటాడు? మీరు ఆలోచన చేయండి. స్త్రీతో స్త్రీ శయనించటం, పురుషుడితో పురుషుడు శయనించటం, తమ స్వాభావిక ధర్మమును విడిచి ఒకళ్ళతో ఒకళ్ళు వ్యభిచారం చేయటం, మరి ఇలాంటి దారుణమైన పరిస్థితి సొదొమ గొమొర్రా పట్టణంలో జరిగింది కనుకనే అడ్రస్ లేకుండా కాల్చి బూడిద చేశాడు మొత్తాన్ని.
నేటి సమాజంలో లేదనుకున్నారు ఈ దారుణం. వంద ప్రియులారా, లేకుండా ఏముండదు. ఇక్కడ చూడండి ఎంత అందమైన స్త్రీలు పెళ్లి చేసుకున్నారు ఇద్దరు. చూసారండి ఎంత బాగుండారా జంట, సూపర్గా ఉన్నారు వాళ్ళు. వీళ్ళిద్దరి వల్ల ఇద్దరు మగవాళ్ళు బతికి బట్ట కట్టారండి ఈ దరిద్రాల వల్ల. ఇంకొక దరిద్రులు ఉన్నారు, చూపించమంటారా? ఇంకొక ఇద్దరు దరిద్రులు ఉన్నారు. అబ్బా ఎంత ఎంత చూడముచ్చటగా తాళి కడుతుండ కుర్రోడు చూడండి. చూసారండి? ఆ బట్టలు లేకుండా నుంచున్న దరిద్రుడు పెళ్లి కూతురాడు, ఆ కట్టోడేమో పెళ్లి కొడుకాడు. మరి ఈ పనికిమాల పెళ్ళికి కొంతమంది పనికిమాల పెద్దలు వచ్చారు, చూపిస్తాకండి వాళ్ళని కూడా. మరి వాళ్ళని కూడా చూడాలి కదా మీరు. ఇది కూడా చూడండి, ఆ బామ్మలక్కలు చేరారు పక్కన, ఆశీర్వదించారు పిల్ల పాపలతో చల్లగా ఉండుండ్రు అని. చూసారండి ఎంత దారుణంగా తయారైంది సమాజం చూడండి. ఏమండి ఇలా జరుగుద్ది సమాజంలో అని దేవుడు ముందుగానే రాయించాడు ప్రియులారా. ఎంత అద్భుతమైన మాట చూద్దాం ఒకసారి. ఎంత బాగా రాయించాడు దేవుడు. దేవుడు గొప్పోడండి. రోమిలకు రాసిన పత్రిక తిండి ఒకసారి ఎంత మంచి మాటలు రాయించాడు చూద్దాం. రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 26-27 వచనంలో ఏమన్నాడు చూడండి. అసలు స్త్రీ అని స్త్రీకి లేదు, పురుషుడని పురుషుడికి లేదు. ఈరోజు కామంతో కళ్ళు మూసుకుపోయి చెడిపోతున్నటువంటి సమాజాన్ని మార్చగలిగే చట్టం దేవుని చట్టం మాత్రమే. దేవుని చట్టం హెచ్చరిస్తున్న తమ ప్రవర్తన మార్చుకోకపోతే దేవుడు ఏం చేస్తాడు? ముగింపు మాట చూసుకొని మనం ముగించేద్దాం. అందువలన దేవుడు తుచ్చమైన అభిలాషలకు వారిని అప్పగించెను. వారు స్త్రీలు సైతము స్వాభావిక ధర్మమును విడిచి స్వాభావిక విరుద్ధమైన ధర్మమును అనుసరించిరి. ఏం చేశారంటే వీళ్ళు దేవుడు నిర్ణయించినటువంటి స్వభావం ఏదైతే ఉందో, ఒక స్త్రీ పురుషునితోనే ఉండాలి, ఒక పురుషుడు స్త్రీతోనే ఉండాలి, ఇది ధర్మం, ఇది మీ యొక్క స్వభావం అని దేవుడు చెబితే స్వభావక విరుద్ధమైనటువంటి ధర్మం అంటే స్త్రీని పెళ్లి చేసుకోవటం. ఒక స్త్రీ మరొక స్త్రీని పెళ్లి చేసుకుంటే దేవుని సంకల్పం నెరవేరుతుందా? ఇప్పుడు అక్కడ దేవుడు ఆదిలో ఏదెను వనములో ఆదామును తయారు చేసి ఆదాముకు మరొక ఆదామును తయారు చేశాడా? మరి ఎవరిని తయారు చేశాడు? స్త్రీని తయారు చేశాడు. ఇప్పుడు వీళ్ళిద్దరిని జత చేశాడు. ఇదిగో నాయన ఆదాము నువ్వు పురుషుడివి, ఇదిగో నువ్వు స్త్రీవి, మీ ఇద్దరు ఒకటవ్వాలి. మీ ఇద్దరు ఒకటయ్యి ఏం చేయాలి? నాకు పిల్లల్ని కనాలి. ఇప్పుడు నాకు పిల్లలు కనాలంటే మీరిద్దరు ఏమవ్వాలి? ఏకమై ఉండాలి. మరి ఇప్పుడు వీళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారు స్త్రీలిద్దరు. ఇప్పుడు వీళ్ళిద్దరు ఏం చేయాలి చెప్పండి మీరు? సరే ఈ దరిద్రాలను పక్కన పెట్టండి కాసేపు. ఇప్పుడు ఇద్దరు పురుషులు పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు ఇందులో ఎవడు గర్భం ధరించేదో నాకు చెప్పండి. కొద్దిగా సిగ్గుంది అసలు వాళ్ళకి. అంటే సమాజం ఎటువైపు వెళ్ళిపోతుందో మీరు ఆలోచించండి. చెడిపోయింది సమాజం. మరి చెడిపోయినటువంటి సమాజాన్ని దేవుడు ఎందుకంటే ఇంకా సహిస్తున్నాడు? ఎందుకు సహిస్తున్నాడు దేవుడు? దీన్ని కంటిన్యూషన్ చేయండి. ఒక 2 మాటలు చూసి ముగించేద్దాం మనం. అటువలే పురుషులు కూడా, స్త్రీలే అనుకున్నారు, పురుషులు కూడా అంటున్నాడు, క్లారిటీ ఇస్తున్నాడు. అటువలే పురుషులు కూడా స్త్రీ యొక్క స్వాభావికమైన ధర్మమును విడిచి పురుషులతో పురుషులు అవాంఛమైనది చేయుచు తమ తప్పిదమునకు తగిన ప్రతిఫలము పొందుచు ఒకరి ఎడల ఒక్కరు కామతప్తులైరి. ఎంత ఘోరమైన దుష్కార్యంలోనికి వెళ్ళిపోయింది సమాజం చూడండి. ఈరోజు స్త్రీలు కూడా, పెళ్ళైన స్త్రీలకు కూడా చెప్తున్నా, మీకు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండండి. స్త్రీలతో సరసాలు ఆడటం, స్త్రీలతో వల్గర్గా బిహేవ్ చేయటం, చర్మ వ్యాధులు వచ్చిపోతారు. గుర్తుపెట్టుకోండి ఈ మాట చెప్తున్నా మీకు. తప్పిది. ఒక పురుషుడితో కలవటానికి వీల్లేదు, ఒక స్త్రీ మరొక స్త్రీతో కలవటానికి వీల్లేదు. ఇది దేవుని చట్టానికి విరుద్ధమైనది. ఇట్లాంటి దుష్కార్యం మీరు ఎవరైనా చేస్తే ఇది దుష్కార్యమని బైబిల్ చెప్తా ఉంది. ఇట్లాంటి చెడ్డ కార్యాలకు కనుక మీరు లోనైతే చస్తారన్నాడు దేవుడు. ఇద్దరు పురుషులు పెళ్లి చేసుకొని పురుషు భార్యని ఇంట్లో పెట్టిండు. పురుషు భర్త డ్యూటీకి వెళ్తాడు. డ్యూటీలో ఈ పురుషు భర్తకి ఒక స్త్రీ ఫ్రెండ్ ఉంది. ఒకరోజు ఇంటికి డిన్నర్ తీసుకొచ్చింది. ఇంటికి తీసుకొస్తే ఇంట్లో పురుషు భార్య ఉంది కదండి. ఈ పురుషు భార్య ఏం చేసింది? డిన్నర్ కాకమనించిన ఫ్రెండ్ ఉంది కదండి, దీని మీద కన్నుపడింది. వీడికి జాగ్రత్తగా దరిద్రం. మీరు రీల్స్ చూడటం అంటే పనికి వాళ్ళ చీరలో, పనికి వాళ్ళ బొట్టె పెడాలి, ఈ కాదు మీ బొంద మీద పెట్టడానికి మీరు చూసేది. సమాజంలో జరిగే దారుణాలు చూడండి, మీ బుద్ధి మారద్ది. ఎప్పుడు ఆ వంటగదిలో పెట్టే ఆ బీరువాలో పెట్టి సచ్చాయి కొంటారు ఎక్కువ ఆడమంతా. అదిగా చూడాల్సింది మీరు. రాత్రి ఒక ఆవిడ చెప్పా, 100 స్పీడ్తో ఫోన్ వచ్చి నీ తలకా కొడితే ఎట్లా ఉండదు తెలుసా అన్న నేను. అంటే అట్లా కొడతానని చెప్పా. అర్థమైంది నా మాట మీకు? అర్థం కాలేదా? ఒక ఆవిడ ఇట్ట ఫోన్ చూస్తుందండి, ఇటు పడుకొని ఇటు చూస్తుంటే నేను చెప్పా, నీ ఫోను నీ తలకాకి స్పీడ్గా వచ్చి తగిలితే ఎట్లా ఉంటుందని అడిగా నేను. ఇంకా అర్థం కాలేదు మీకు? అర్థం కాలేదు ఇంకా? నీ ఫోన్తో నీ తలకాయ మీద కొడతానని చెప్పాను నేను.
అదే నేను చెప్పింది. ఇంకా అర్థం కాలేదు మీకు? అర్థమైందే? నీ ఫోన్తో నీ తలకమ్మే కొడతానని చెప్పాను నేను. ఫోన్ చూస్తే పనికి వచ్చేది చూడాలా, అంతేగాని పనికి మాల దగ్గర టైం వేస్ట్ చేయకూడదు. అందుకే దేవుడు చెప్తున్నాడు కదా, బైబిల్కి విరుద్ధమైనటువంటి చట్టాలు ఈరోజు మనిషి చేసేసుకున్నాడండి. స్వేచ్ఛగా బ్రతకటానికి, స్వేచ్ఛగా తిరగటానికి మనిషి చట్టాలు చేసుకున్నాడు ఈ భూమి మీద. మరి మనిషి తనకు నచ్చిన చట్టాలు చేసుకున్నాడు, అధికారంలో ఉన్నాను కదా అని. మరి దేవుడు ఊరుకుంటాడా? మీరు ఆలోచించండి. దేవుడు ఊరుకుంటాడా? దేవుడు అస్సలు ఊరుకోడండి. మరి ఎందుకు ఇన్ని జరుగుతున్న దేవుడు ఎందుకండి క్షమిస్తున్నాడు దేవుడు? అసలు దేవుడు చూస్తున్నాడు అంటారు, చూడలేదంటారు? మీరు చెప్పండి. చూస్తున్నాడు దేవుడు. ఇప్పుడు ఈ అతిథికి ఇంటికి వచ్చిన స్త్రీని, ఇంట్లో ఉన్న స్త్రీ భార్య, పురుష భార్య ఉన్నాడు కదా, ఈ పురుష భార్యగాడు చూసిండు, దీన్ని చూసేసి దాని మీద మనసు పడ్డాడు. ఏమంటే వీళ్ళిద్దరు కదా పెళ్లి చేసుకుంది, మళ్ళీ దాన్ని ఎందుకు పాడు చేయటం వీడు? మళ్ళీ దాన్ని చూశాడు, చక్కగా 4 రోజులు అటు ఇటు తిరిగాడు, తిప్పాడు బండి మీద. చివరికి మనిద్దరం పెళ్లి చేసుకుందామని దాంతో కనెక్ట్ అయ్యాడు వీడు. కనెక్ట్ అయిపోయి మరి ఈడున్నాడుగా మొగుడు భర్త, పురుష భర్త ఉన్నాడు కదండి. మరి ఈయనేం చేద్దామని అంటే ఈడన్నాడు కదా, పురుష భార్య అన్నాడు కదా, ఒక చాటగా తీసుకెళ్ళి మన కారుతో తొక్కి చంపేద్దామన్నారు. వీళ్ళిద్దరు ఒకటైపోయారు. మరి పురుష భర్తనే పలానా ఊరు బయట గట్టు ఉంది మన దగ్గర, గట్టు, ఆ గట్టు దగ్గరకు తీసుకురమ్మని చెప్పేసి సలహా చెప్పేసరికి మరి పురుష భార్య చెప్తే వింటారు కదా పురుష భర్త. మరి అంటాను ఈ పొల్లగెత్తుకొని అడగపోయిండు, మా ఆవిడ రమ్మందని చెప్పి, గట్టు కాడికి ఎందుకు రమ్మందని. ఈ పురుష భార్య మాట అన్నాడు, ఈ పురుష భర్త ఆడ కురికిండు. ఉరకటమే ఆలస్యం. ఆడకు తీసుకెళ్ళిన తర్వాత వెంటనే ఈ చక్కగా ఇద్దరు కలిసి కౌగులించుకున్నారు. ఇద్దరు వెనకాల నుంచి ఆ లేడీకి ఫ్రెండ్ ఉంది కదండి, ఇంజక్షన్ తీసుకొచ్చి మెడ మీద కూర్చుంది. కూర్చోగానే మత్తు వచ్చేసింది, పడిపోయాడు. వాళ్ళు వాడే కారు, ఈ పెళ్లి చేసుకున్న ఇద్దరు పురుషులు వాడుకునే కారు పెట్టి వాడిని తొక్కిచ్చేసి చంపేసి ఆ పొదల్లో బారేసి వెళ్ళిపోయారు. ఎంత దారుణమైన పరిస్థితులు జరుగుతున్నా ఈ ప్రభుత్వాలు, ఈ చట్టాలు శిక్షించలేకపోయినా వాళ్ళ మనసును, అంటే శిక్షించడం అంటే శిక్షించుద్దు, కానీ ప్రభుత్వం వాళ్ళ మనసు మార్చగలుగుద్దా? మార్చలేదు ప్రియులారా. ప్రభుత్వాలు కూడా కొంతమంది శిక్షిస్తారులేండి, కొంతమంది శిక్షించరు. ఎందుకంటే వాళ్ళకి పలుకుబడి ఉంటుంది, డబ్బు ఉంటుంది. ఇవాళ డబ్బు, పలుకుబడి, పరపతి వలన కొంతమంది మీద పాపం కొంచెం జాలి చూపి వదిలేస్తారులేండి గొప్ప వాళ్ళని. మనలాంటి పేదవాళ్ళని అనుకోండి, పిట్టలు కాల్చినట్టు కాల్చి అవతల వారేస్తారు. మన తరపున ఎవడు నిలబడతారు? తాతల తండ్రుల నుంచి గూగుల్లో కొట్టి చూడండి, మన తరపున నిలబడిన మగవాడు ఒక్కడు లేడు. లేడు, ఉండడు. ఎందుకంటే మన దగ్గర ఏది, మన దగ్గర సరుకు లేదు. మన దగ్గర ఒకవేళ సరుకు వస్తుందా, చదువుకోండి రా బాబు అని చదువుకోడు. అటు వెళ్తారు, పుస్తకాలు తెచ్చుకుని ఆడు నూజేడు పోతాడు. ఇక్కడ ఇసనపేట పోతానని చెప్తున్నారు నీకు కాలేజీకి, ఆడు ఇసనపేటలో ఉండడు. మీరు వెళ్ళి చూసుకోండి, వెళ్ళి ఆడు ఇసనపేటలో ఉండడు, నూజేట్లో ఉంటాడు. వెళ్ళి సాయంత్రం మళ్ళీ కాలేజీ దిగి వచ్చేటప్పుడు చక్క తిన్నగా ఇంటికి వస్తారు. మళ్ళీ మా పిల్లవాళ్ళు తిరుగుతున్నారు అనుకునేది మీరు. కొంతమంది దరిద్రం చూసే బయట నేనట్ట, అందుకే చెప్తున్నా. మళ్ళీ మా పిల్లవాళ్ళు అనుకునేది మీరు, మళ్ళీ మీ పిల్లల గురించి కాదు, కొంతమంది గురించి చెప్తున్నా. అట్లాంటి వాళ్ళు ఉన్నారు బయట. మీకు డౌట్ వస్తే ఒక మాట చెప్తే గుర్తుపెట్టుకోండి. కాలేజీ టైంలో సాయంత్రం 1 గంట నుంచి 3 మీరు ఎవరికి తెలియకుండా బండి వేసుకున్న ఢిల్లీ చూడండి, ఎట్లాంటి వేస్ట్ గాళ్ళంతా కనపడతారు బయట. చూడండి ఢిల్లీ, మీకు అర్థమైపోద్ది ఎవరి పిల్లలు కాలేజీలో ఉంటున్నారు, ఎవరి పిల్లలు బయట తిరుగుతున్నారు. చూడండి వెళ్ళి. నేను ఖాళీ టైంలో తిరుగుతా, పోయి ఇసనమేట వచ్చానంటే ఊరికి తిరగను, ఏదైనా పని మీద తిరిగినప్పుడు చూసుకోండి, ఇవన్నీ చూసుకుంటూ వస్తా, టైం వేస్ట్ చేసుకొని అసలు. అందుకే దేవుడు అంటున్నాడు కదా ప్రియులారా, చెడిపోతున్నటువంటి మనుషులందరినీ, వాళ్ళ మనసుల్ని చట్టాలు మార్చలేకపోవచ్చు, కానీ దేవుడు అంటున్నాడు కదా, ఇదిగో మీరు చేసే తప్పులన్నీ నేను చూస్తున్నా అంటున్నాడు. ఎవరు చూస్తున్నారు? చూద్దాం ఒకసారి. ఒక్క మాట చూడండి, యోబు గ్రంథం 34వ అధ్యాయం. యోబు గ్రంథం 34వ అధ్యాయం 21వ వచనం చూడండి. యోబు గ్రంథం 34వ అధ్యాయం. ఎవరి దృష్టి? దేవుని దృష్టి ఎక్కడుందంటండి? నరుల మార్గముల మీద ఉంచబడి ఉన్నది. ఆయన వారి నడకలన్నీ కనిపెట్టి చూచుచున్నాడు. ఏమండి, ఇన్ని జరుగుతున్నా మరి దేవుడు చూస్తూ ఎందుకండి ఎవరిని చంపట్లేదు? మీరు ఆలోచించండి, ఎప్పుడైనా ఆలోచించారా? అందుకనే బుద్ధిహీనుడు ఏమనుకుంటున్నాడు తెలుసా అండి? అందుకే చదివించాను ఆ మాట మీకు. బుద్ధిహీనుడు దేవుడే లేడు అనుకుంటున్నాడు. అంటే తప్పు చేస్తున్న వాడిని, ఇప్పుడు ఒక తండ్రి కూతురుని పాడు చేశాడు. నిజంగా దేవుడు అనేవాడు ఉంటే వాడిని చంపాలి కదా. మరి ఇది ఘోరమైన దుష్కార్యం కదా. మరి ఇది మీరు ఆలోచించండి. ఒక కొడుకండి తల్లిని ఆస్తి అమ్ముకోనివ్వలేదని దారుణంగా కత్తి పెట్టి నరుగుతున్నాడు. చూస్తారా వీడియో? మీరు చూస్తారమ్మా?
చూస్తారా? చూడలేరు మీరు. నాకే బాధేసింది. దారుణంగా తల్లి కేకలు పెడుతున్నా ఆ ఊరిలో ఉన్నోడు ఎవడో బయటకు వచ్చాడు, ఆపలేదండి. వాడు కోపం దేరా నరికాడండి తల్లిని. ఇట్లాంటి కరుడు గట్టినటువంటి తత్వం కలిగిన మనుషుల్ని ఏ ప్రభుత్వం మార్చుతుంది? ఏ చట్టాలు మారుస్తాయి? ఎవడు మారుస్తాడు మీరు చెప్పండి? కన్న బిడ్డలే తల్లిదండ్రుల మీద దారుణంగా రాక్షసుల్లా తిరగబడి చంపుతుంటే మీరు ఆలోచన చేయండి ఒకసారి. ఎటువైపు వెళ్ళిపోతుంది ఈ సమాజం? మనం అనుకుంటున్న రోజు మేము ప్రార్థనకి వెళ్తున్నాం లేండి, రోజు మేము వాక్యాలు వింటున్నాం లేండి, ఏమండి మేము బాగానే ఉన్నాంలే అనుకోవచ్చు మీరు. మీ భక్తి గనక సన్నగిల్లిపోతే, మీ భక్తిలో ఆత్మీయత తగ్గిపోతే, ప్రార్థన జీవితం మీ కుటుంబం లేకపోతే, నీ కొడుకు 5 ఏళ్ళే ఉండయి అనుకుంటావు నువ్వు. నా కొడుక్కి 5 ఏళ్ళేనండి, నా బంగారం కొడుకు అనుకుంటావు నువ్వు. ఆ రోజు బాలు కొట్టి బ్యాట్ ఉంటుంది తెలుసా, దాన్ని పెట్టి నీ తలక బాలు కొట్టి చంపుతున్నాడు. వైజాగ్లో అదే జరిగింది. తల్లి ఫోన్ లాక్కుందని తల్లి వంట చేస్తున్నటువంటి తల్లిని బ్యాట్తో కొట్టి చంపాడండి కొడుకు. ఎంత దారుణమైన పరిస్థితి చూడండి. 5 ఏళ్ల పిల్లోడికి తెలుసా తల్లిని కొడితే చచ్చిపోద్దని? తెలియదు అడిగి. ఎందుకంటే ఫ్రస్ట్రేషన్ అడిగి. నా చేతిలో సెల్ ఫోన్ తీసుకుందాం అమ్మ. ఒక కొడుకు పడుకున్నటువంటి తల్లి గొంతులో దింపాడు కత్తి. 9 ఏళ్ల పిల్లోడు. ఎందుకు చంపారని అడిగితే వాడు చెప్తున్నాడు, మా మమ్మీ నా చేతిలో ఫోన్ లాక్కుపోయింది అంటున్నాడు. ఈరోజు మీ పిల్లలు దారుణంగా తయారవడానికి కారణం ఎవరు? తల్లిగా తండ్రిగా మీరే. ఇంత భయంకరమైన పరిస్థితులు జరుగుతున్నా ఇంకా ఆడిని ఎత్తుకొని ముద్దులాడుకుంటా గారాపం చేస్తూ ఉంటావు. నువ్వు ఏం చేద్దామని నువ్వు నీ చావు నువ్వు తెచ్చుకుందామని చేస్తున్నావు ఆ పనులు. గుర్తుపెట్టుకో. నువ్వు పడుకున్నావులే అనుకుంటావు, వాడు మైండ్లో రివెంజ్ చేసుకుంటా ఉంటాడు. ఇది లెగిచిందంటే నన్ను ఫోన్ చూడనివ్వదు అని చెప్పి వాడు ఫోన్ తీసుకెళ్ళి ఎక్కడో కూర్చొని చోట కూర్చుంటాడు. ఎక్కడో ఏ ప్రమాదం వస్తుందో అడిగి తెలియదు, ఏం జరుగుద్దో తెలియదు, ఆ ఫోన్లోనే పెట్టుకుని ఉంటాడు. ఆడి జీవితం నాశనం అయ్యేంతవరకు కూడా వాడికి అర్థం కాదు. ఏమంటే 9 సంవత్సరాల పిల్లోడికి 6 సంవత్సరాల పిల్లల్ని రేప్ చేయాలన్న థాట్ ఎట్టొచ్చిందండి ఆడికి? ఇంట్లో మీ ప్రవర్తన, ఇంట్లో మీరు మాట్లాడుతున్న తీరి, పిల్లలు మన ముందు కూర్చున్నప్పుడు భర్త పక్కన కూడా కూర్చోవడానికి లేదు. కొంతమంది సిగ్గు శరం లేకుండా ఇల్లులో కూర్చుంటారు కొంతమంది స్త్రీలు. అసలు నువ్వు ఆడపట్టక పుట్టావా? నీ కూతురు ఎదురు కూర్చుందిగా, కొడుకు ఎదురుకున్నాడుగా. అక్కడే సరసాలు ఆడతారు, అక్కడే వల్గర్ మాట్లాడతారు, అక్కడే చెప్పుకోండి. ఏమండి అసలు చెప్పుకోకూడని మాటలు పిల్లల ముందు మాట్లాడొచ్చా? మొన్న ఆవిడ అంటుంది కదా, ఏదో ఈ సందర్భం వచ్చి మాట్లాడుతుంటే, చిన్న మీరు అడుగు కూర్చోకూడదు వెళ్ళిపోండి. నిజంగా పెద్దోళ్ళు వందనాలు పెట్టాలి వాళ్ళకి, పెద్దవాళ్ళకి. ఈ పనికి మంది ఇప్పుడు వచ్చినటువంటి కల్చరు తెలియదు వాళ్ళకి. ఎందుకంటే మేము డిగ్రీ చదివామంటే మాకు తెలీదా? బీడీ చేసాం మాకు తెలీదా? ఏంటి బొంద నీకు తెలిసేది? నీకు చదివే తెలుసు, సంస్కారం తెలియదు నీకు. ఎవడికి తెలిసి చదువుకుంటే ఎవడికి మేత? నువ్వు చదువుకుంటే నీకు ఆయమన్న గ్లాసు కడగడం తెలియదు నీకు. నువ్వు చదువుకున్నానని చెప్తావు. మళ్ళీ ఇంట్లో మాట్లాడేటప్పుడు, భర్తతో మాట్లాడేటప్పుడు ఏమేం మాట్లాడుతున్నామో, ఎలా మాట్లాడుతున్నామో, దేని గురించి మాట్లాడుతున్నామో, ఏ సందర్భంలో మాట్లాడాలో కొంతమందికి అర్థం కాని విషయాలు ఏంటంటే, అత్తమామలు ఉన్నప్పుడు కూడా కొన్ని విషయాలు భర్త దగ్గర మాట్లాడకూడదు. అవి కూడా మాట్లాడతారు. ఎందుకు? వాళ్ళ అమ్మకాన్ని వీడికి గొడవ పెట్టడానికి మధ్యలో. లేరు అలాంటి వాళ్ళు? కొంతమంది కొడుకులు చెబుతున్నా, మీ ఆవిడ చెప్పింది వినమాకు, మీ అమ్మ చెప్పింది నమ్మ మాకు. అట్లా బ్యాలెన్స్గా ఉండాలంతే. నేను పనికి వెళ్ళి వచ్చేలాగా మా ఆవిడ చెప్పేది నాకు, మీ అమ్మ ఎట్టందయ్యో అని. ఈలోపు మా అమ్మ చెప్పేది, మీ ఆవిడ ఎట్టందరు అని. ఈలోపు నేనేం చేసాను తెలుసా? మా అమ్మ చెప్పింది వినండి, మా ఆవిడ చెప్పింది వినండి, ఈ 2 మాటలు లోపల పెట్టుకొని ఆర్చం గుడిమెట్ల మీద కూర్చోండి వెళ్ళి, ఎందుకు చేసుకున్నారా ఆయన పెళ్ళి అప్పుడే అని. ఏమండి ఇప్పుడు ఏమనన్నాం అనుకో ఆమెతో బాధ, ఆమెనంటే ఏమకు బాధ. అసలు ఏం మాట్లాడకుండా ఇద్దరు మాటలని సైలెంట్కి వెళ్ళి గుడిమెట్ల మీద కూర్చుంటే పరిష్కారం, జడ్జిమెంట్ దేవుడు ఇస్తాడు. ఇంకంతేక వదిలేయటమేగా, అంతే ఈజీగా అయిపోద్ది పని. ఇప్పుడు మీ ఆవిడ చెప్పింది కానీ అమ్మ మీద కురికినా నీ కన్నే పోద్ది, ఇటు మీ అమ్మ చెప్పింది కానీ మీ ఆవిడ మీద పోయి నీ కన్ను పోద్ది. 2 కళ్ళు పోతే ఏం చేస్తావు నువ్వు? కష్టమే. అందుకనే తెలివి గలవాడు బ్యాలెన్స్డ్గా ఉంటాడు, తెలివి కలిగినాడు జాగ్రత్తగా ఉండాలి. అందుకే ప్రియులారా దేవుడు చెప్తున్నాడు, మీరు ఎవరెవరు ఏం చేస్తున్నారో అన్నీ నేను చూస్తున్నా. మరి చూసి ఏం చేస్తున్నావు నువ్వు? చూసి ఏం చేస్తున్నావు ప్రభు నువ్వు? ఇన్ని ఘోరమైన క్రియలు జరుగుతుంటే, ఇంత ఘోరమైనటువంటి పరిస్థితులు జరుగుతుంటే అసలు వినటానికే తట్టుకోలేకపోతున్నాం, మేము చూడటానికే వారలేకపోతున్నాం. మరి ఇన్ని జరుగుతుంటే దేవా నువ్వు ఎందుకయ్యా ఊరుకుంటున్నావు? నువ్వు చంపకుండా మనుషుల్ని. దేవుడు ఏమంటున్నాడు తెలుసా అండి?
దేవుడు ఏమంటున్నాడు తెలుసు, నిజంగా ఆ మాట చదువుకున్న కళ్ళ మండిలు వచ్చినాయి. నిజంగా ఎంత ప్రేమ అండి ఆయనకి, ఎంత జాలండి ఆయనకి మన మీద. ఒకసారి ఆ మాట చూడండి ప్రియులారా, యెషయా గ్రంథం చూద్దాం ఒకసారి. ఏమంటున్నాడు చూడండి ఆయన, యెషయా గ్రంథం 30వ అధ్యాయం 18వ వచనంలో ఆయన చూడండి ఏమంటున్నాడు, ఎంత బాగా మాట్లాడుతున్నాడు ఆయన. కావున మీ అందు దయ చూపవలనని యెహోవా ఆలస్యము చేయుచున్నాడు. ఏంటండి ఇంత దయ? ఒక తల్లిని నడి రోడ్డు మీద పట్టుకొని నరుగుతున్నాడే రాక్షసుడిలాగా, వాడిని చూస్తే ఏంటంటే దేవునికి దయ? 4 ఏళ్ల కూతురిని రేప్ చేసాడే ఒక తండ్రి, ఆడిని చూస్తే ఎలా కలుగుతుందండి దయ దేవునికి? 6 ఏళ్ల బాలికని 9 సంవత్సరాల పిల్లలు ఒకటి ఇంట్రోడ్ కలిసి పాడు చేసి చంపాడే. ఒక తల్లి రోగం వచ్చి అంబులెన్స్లో ఎక్కితే 5 దుండగులు కలిసి దాన్ని పాడు చేశారే. ఇట్లాంటి దుర్మార్గులందరిని చూసి ఎందుకండి దేవుడు దయ చూపాలి? ఏంటి అసలు ఆయన దయ వెనకాల ఉన్నటువంటి తత్వం? ఈ సమాజానికి అర్థం కానటువంటి చట్టం. అర్థం కాలేదండి సమాజానికి దేవుని ప్రేమ అంటే. తప్పు చేసిన వాడిని చేసినట్టుగా చంపుకుంటూ వెళ్ళిపోతే మరి దేవుని సంకల్పం ఏమైపోవాలి? ఇందాక నా కొడుకు అన్నాడు ఒక మాట, ఎవరు పాపం చేయని వారు, ఎవరు పాపం చేయని వారు అందరూ పాపులే. మరి అందరూ పాపులైతే దేవుడు పాపం చేసిన వాడిని చేసినట్టుగా చంపుకుంటూ వెళ్ళిపోతే ఈ భూమి మీద నిలబడేది ఎవరు? తన ఘనమైన నామాన్ని గురించి ప్రకటన చేసేదెవరు? ఆయన ఘనమైన నామానికి మహిమ తెచ్చేదెవరు? ఆయన ఉన్నతమైనటువంటి మహాలోకంలో ఆయన పడుతున్న కన్నీటిని తుడిచేదెవరు? ఉందా జ్ఞానం ఈరోజు క్రైస్తవ్యానికి? నోటికి ఏదొస్తే అది మాట్లాడటం, ఏదొస్తే అది చెప్పేయటం, ఏది పడితే అది చేసేసుకుంటూ వెళ్ళిపోతుంటే నువ్వు చస్తే నువ్వు తప్పించుకుంటావు అనుకున్నావా? ఏది చేసిన ఈ భూమి మీద నువ్వు చస్తే అస్సలు తప్పించుకో. నిన్ను తప్పించలేదు ఈ న్యాయస్థానం, నీ పరపతి నీ పలుకుబడి తప్పించలేదు. నిన్ను తప్పించగలిగేది ఒకే ఒక్కటి, అది దేవుని చట్టం. అందుకే ఏమంటున్నాడు చూడండి, కావున మీ యందు దయ చూపవలనని యెహోవా ఆలస్యం చేయుచున్నాడు, మిమ్మును కరుణించవలనని ఆయన నిలబడి ఉన్నాడు. యెహోవా న్యాయమైన తీర్పు న్యాయం తీర్చు దేవుడు. ఆయన నిమిత్తం కనిపెట్టుకుని వారందరూ ధన్యుడు. ఖచ్చితంగా దేవుడు చూస్తున్న దేవుడు నన్ను శిక్షిస్తే నేను తట్టుకోలేను అని దేవుని మీద ఆధారపడి ఆయన ఆలోచన ప్రకారం బ్రతికేవాడు ధన్యుడు అంటున్నాడు. ఎందుకంటే ఆయన ధన్యుడు అని పిలుస్తున్నాడంటే నువ్వు ధన్యుడిగా మారాలి. మరి నువ్వు ధన్యుడిగా మారకపోతే ఆయన చెబుతున్నాడు, నాయన నీ కఠినమైనటువంటి హృదయం మారకపోతే నీకు నువ్వే ఏం తెచ్చుకుంటున్నావు? ఉగ్రత అంటున్నాడు. ఉగ్రత చేస్తుంది నీ మీదకి. ఏంటి? ఎంత చెప్పినా నువ్వు మారవా? ఎంత చెప్పినా నువ్వు మారకపోతే, ఎంత చెప్పినా నీ ప్రవర్తన మార్చుకోకపోతే, దేవుని మందిరం వైపుకు నువ్వు మళ్ళకపోతే, ఇద్దరు చదువుకున్న కీర్తనల గ్రంథం 7వ అధ్యాయం 12వ వచనం ఒక మాట చూడండి, క్లోజ్ చేసేద్దాం. ఇక ఒకడును చూడండి ఏమంటున్నాడు ఆయన, మీరు ఇన్ని తప్పులు చేస్తున్నా నేను మీ పట్ల ఇంత దయ చూపిస్తున్నానే, ఎందుకు నేను దీర్ఘశాంతం వహిస్తున్నాను? నువ్వు మారాలని, నువ్వు మారి నా మందిరానికి రావాలని, నా మందిరానికి వచ్చి నా మహాజ్ఞానం నేర్చుకొని నా చట్టానుసారంగా నువ్వు బ్రతకాలని దేవుడు కోరుకుంటున్నాడు. మరి ఆయన చట్టాన్ని అనుసరిస్తే నీ మనసు మారిపోతుంది, నీ మనసు మార్చగలుగుతుంది, నీ కఠినమైన దుష్టత్వాన్ని దూరం చేస్తుంది. ఇంకా ఎంత చెప్పినా నీ ప్రవర్తన మార్చుకోకుండా నీ ఇష్టానుసారంగా నువ్వు బ్రతికితే, దేవుని వైపుకు నువ్వు మళ్ళకపోతే, ఇప్పుడు చెబుతున్నాడు ఆయన, ఇదిగో నాయన నువ్వు వాళ్ళని చంపటం కాదు, ఇప్పుడు నిన్ను చంపటానికి దేవుడు నీ మీద దృష్టి నిలిపాడు కనుక ఇదిగో మరణ సాధనములు ఆయన చుట్టూ బంధించి పెట్టాడు. ఏది ఎలా వచ్చి నిన్ను హతమారుస్తుందో నీకు కూడా తెలియదని దేవుడు హెచ్చరిస్తున్నాడు. అదే అక్కడ రాయబడి ఉంది, చదువమ్మా. ఒక్కడును మారకపోతే ఆయన తన ఖడ్గమును పదును పెట్టాడు, తన విల్లు ఎక్కు పెట్టాడు, దాన్ని సిద్ధపరిచి వాని కొరకు మరణ సాధనములు సిద్ధపరిచి ఉంచాడు. నీ ప్రవర్తన చెడిపోయిన నీ మనసు మారకపోతే దేవుడు నిన్ను ఖచ్చితంగా చంపుతానని చెబుతున్నాడు. ఇది ఫైనల్ మాట, ప్రతి ఒక్కరు గమనించవలసిన మాట. ఇంకొక మాట ఏంటంటే, దేవుడు మనం చేసే ప్రతి పనిని ఏం చేస్తున్నాడు? చూస్తూ నిలబడున్నాడు. ఆయన చూస్తూ నిలబడ్డాడు. ఎందుకు? నువ్వు మారాలని. నువ్వు మారకపోతే
మరణ సాధనలు నీ కోసం సిద్ధపరచుంచాడు. ఏ సమయంలో నువ్వు ప్రయాణంలో ఉన్నా ఏది నుండి కొడుతుందో దేవుడు సిద్ధపరిచాడో మనకు తెలియదు. ఎక్కడున్నావో ఏది నీ మీద వచ్చి పడుతుందో ఏమి సిద్ధపరిచాడో దేవుడు మరణ సాధనాన్ని మనకు తెలియదు. ఒక ఆయన అంటండి, మనకు మలాకీ గ్రంథంలో ఎక్కడ ఒక మంచి మాట ఉంటుంది, ఆమోస్ గ్రంథంలో అనుకుంటా. ఒక ఆయన వీధిలో బయలుదేరుతున్నాడు, ప్రయాణం వెళ్దాం అనుకున్నాడు. దారిలో ఎలుగుబంటి వచ్చిందని పారిపోయి వస్తున్నాడు. మరలా ఒక జీవి ఎదురొచ్చింది, మళ్ళీ అలా ఎదురొచ్చిందని ఇంటికి పరిగెత్తాడు. ఇలా ప్రయాణం వద్దు అనుకొని ఇట్లా ఏంటి భయంకరమైన క్రూర జంతువులను నాకు ఎదురుకు వచ్చిందని ఇంటి కురికి పోయి గోడ మీద చేయబెట్టి అలసట తీసుకుంటున్నాడు. అంటే పరిగెత్తుకొచ్చాడు, పాపం అలసట వచ్చేసింది. పైన ఉన్న కట్లపాము ఏం చేసింది, కాటేసింది. అంటే నేను చంపాలంటే మరణ సాధనాలు దేవుడు ఎక్కడైనా నీ ఇంట్లో గోడ మీద పాము ఉండటం ఏంటి? ఆలోచించు. దేవుడు ఎక్కడైనా పెడతాను నేను చంపాలంటే. అందుకనే ప్రతినిత్యము చూచుచున్న దేవుడు నిన్నేం చేస్తున్నాడు? పరీక్షిస్తున్నాడు. నీ ప్రవర్తన మార్చుకుంటావేమోనని. నీ ప్రవర్తన మార్చుకుంటే బ్రతుకుంది, నీ ప్రవర్తన మార్చుకోకపోతే ఏముంది? నీ మరణానికి ముగింపు ఉంది. అది గుర్తుపెట్టుకోవాలి. దేవుడు చెప్పినట్టుగా బ్రతికి మరణించిన వాడికి మరొక లోకంలో ప్రవేశం ఉందని గమనించి చెడిపోతున్న ఈ సమాజాన్ని మార్చగలిగేది దేవుని చట్టమా మనిషి చట్టమా అనంటే వాడి ప్రవర్తన ఏమైనా శిక్షించే ఏమైనా కొంచెమైనా మారుస్తుందేమో, కానీ వాడి మనసు మార్చాలంటే దేవుని చట్టం మాత్రమే మారుస్తుంది. ఏమంటే మనసు మారితేనే కదండి ప్రవర్తన మారేది, అంతేనా? ఇప్పుడు నా క్రియలు మార్చుకోవాలంటే ఫస్ట్ దాన్ని ఏం మార్చుకోవాలి? నా మనసు మారాలి. నా మనసు మారితే నేను చేసే క్రియలన్నీ పోతాయి. ఇప్పుడు నా మనసు మారకపోతే నా స్వభావం పోదు. కనుక అట్టి స్వభావం దేవుడు ప్రతి ఒక్కరికి ఇవ్వాలంటే దేవుని వాక్యం మనం అందరం కూడా హృదయపూర్వకంగా అంగీకరించి వాక్య ప్రకారం ప్రవర్తించాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తూ ఈ నా మాటలు ముగిస్తాను.